కాళేశ్వరం వద్ద సరస్వతి పుష్కరాలు ప్రారంభమైనాయి. ఇవాళ ఉదయం 5:30 ప్రారంభమైనటువంటి పుష్కరాలలో పుష్కర స్నానాలు మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, ఆ తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు కూడా పుష్కర స్నానాలు ఆచరించి ప్రారంభించడం జరిగింది. సో ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ దంపతులు కూడా పోయి పుష్కర స్నానం చేయబోతూ ఉన్నారు. అయితే ఇక కాళేశ్వరం అని పేరు యాదికొస్తే, కాళేశ్వరం అనేటువంటి ఆ పదం యాదికొస్తే అటు బీఆర్ఎస్లో ఒక భయం, ఇటు తెలంగాణ ప్రజల్లో ఇంకో భయం. కారణం ఏంది అనంటే 1,00,000 కోట్లు పెట్టి కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు లక్షణంగా కూలిపోయింది. అంటే ఎందుకు పనికి రాకుండా అయిపోయింది. సో ఆ పీడకల ఇంకా తెలంగాణ రాష్ట్రాన్ని వదిలిపెట్టట్లేదు. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతూ 1,00,000 కోట్లు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో 50,000 ఎకరాలకు కూడా 50,000 కాదు 5,000 ఎకరాలకు కూడా నీళ్ళు పంపులే ఎత్తిపోసుడే లేదా, ఆడికెళ్ళి వస్తాయి. వచ్చే నీళ్ళంతా ఎస్ఆర్ఎస్పి, ఎల్లంపల్లి, ఈ కాకతీయ కాల్వ, ఫ్లడ్ ఫ్లో కెనాలు ఇవే ఇక్కడి నుంచి వస్తాయి. కాబట్టి కాళేశ్వరం అనేది తెలంగాణ రాష్ట్రానికి, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ రాష్ట్రానికి ఒక పీడకలగా మిగిలిపోయేటట్టుంది. ఇక దాని మీద కమిషన్ వేసిరు. ఆ ఎంక్వైరీ ఏం దాకా వచ్చిందో తెలియదు. అది ఎక్కడి వరకు వచ్చింది మరి. కేసీఆర్ను పిలుస్తారని చెప్పారు, హరీష్ రావును పిలుస్తారని చెప్పారు, వాళ్ళని పిలవలే, వీళ్ళని పిలవలే, ఎక్కడిదక్కడ అట్లా పడింది. మరి ఇక అదే కాళేశ్వరం దగ్గర త్రివేణి సంగమం దగ్గర పుష్కరాలు జరగబోతా ఉన్నాయి. ఆ పుష్కర స్నానాలు ఆచరించడానికి చాలామంది పోతా ఉన్నారు. మీ పిల్లలు ఐఐటి, ఎంసెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా, సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1,000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి.